తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. ఇన్నాళ్ళు మనం పగటిపూట కూర్చొని ప్రయాణించే వందే భారత్ చైర్ కార్ రైళ్లను చూసాం. కానీ ఇప్పుడు భారతీయ రైల్వే మరో సంచలనానికి తెరలేపుతోంది. హాయిగా పడుకుని ప్రయాణించే వందే భారత్ స్లీపర్ రైలు తెలుగు నేలపై పట్టాలెక్కేందుకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది. విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ పనులు వేగవంతమైన తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి పలు మార్గాల్లో వందే భారత్ స్లీపర్ నడపాలనే ప్రతిపాదనలు వచ్చాయి. ముఖ్యంగా విశాఖ నుంచి తిరుపతి, అలాగే విశాఖ నుంచి బెంగళూరు మార్గాలపై అధికారులు సుదీర్ఘంగా కసరత్తు చేశారు. చివరికి విపరీతమైన ప్రయాణికుల రద్దీ, డిమాండ్ దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం బెంగళూరు రూట్ ను ఫైనల్ చేశారు. ఈ కొత్త రూట్ కు సంబంధించిన హాల్టింగ్ స్టేషన్లు, సమయాల వివరాలతో కూడిన పత్రాలు ఇప్పటికే ఆయా డివిజనల్ కార్యాలయాలకు అందాయి. వచ్చే దసరా పండుగ కానుకగా ఈ ప్రతిష్టాత్మక స్లీపర్ రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు తుది ఏర్పాట్లలో మునిగిపోయారు. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్లాలంటే సాధారణ ప్రైవేట్ బస్సులు లేదా ఐలాండ్ ప్రశాంతి లాంటి రైళ్లలోనే వెళ్లాల్సి వస్తోంది. వీటికి దాదాపు 18 గంటల పైనే సమయం పడుతోంది. పైగా బర్తలు దొరకటం గగనమైపోతుంది. అయితే ఈ కొత్త వందే భారత్ స్లీపర్ అందుబాటులోకి వస్తే కేవలం 14 గంటల వ్యవధిలోనే విశాఖ నుంచి బెంగళూరు చేరుకోవచ్చని అధికారులు చెప్తూ ఉన్నారు. అంటే ప్రయాణికులకు ఏకంగా 4 గంటల అమూల్యమైన సమయం ఆదా కానుంది. ఇక ఈ రైలు వేళలను ఒక్కసారి మనం పరిశీలిస్తే విశాఖపట్నంలో రాత్రి 8 గంటల 15 నిమిషాలకు బయలుదేరి రాత్రి 8 గంటల 45కు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుండి అర్ధరాత్రి 1 గంట 5 నిమిషాలకు కృష్ణా కెనాల్, తెల్లవారుజామున 4 గంటల 40 నిమిషాలకి నంద్యాల, ఉదయం 7 గంటల 30 నిమిషాలకి ధర్మవరం దాటుకుని ఉదయం 10 గంటల కల్లా బెంగళూరు సిటీకి చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణం విషయానికి వచ్చేస్తే అదే రోజు బెంగళూరులో రాత్రి 8 గంటకు బయలుదేరే వందే భారత్ స్లీపర్ రైలు రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ధర్మవరం, అర్ధరాత్రి 1 గంట 2 నిమిషాలకు నంద్యాల, తెల్లవారుజామున 4 గంటల 55 నిమిషాలకు కృష్ణా కెనాల్, ఉదయం 9 గంటల 15 నిమిషాలకు దువ్వాడకు చేరుకుంటుంది. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. రాత్రికి రాత్రే ప్రయాణించి ఉదయానికల్లా గమ్యస్థానాలకు చేరుకునేలా ఈ షెడ్యూల్ చాలా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. దీనివల్ల ముఖ్యంగా బెంగళూరులో పనిచేసే తెలుగు ఐటీ ఉద్యోగులకు, వ్యాపారులకు, అత్యవసర ప్రయాణికులకు సమయం బాగా కలిసొస్తుంది. దసరా పండుగకు ఊళ్లకు వచ్చే వారికి ఇది నిజంగా పెద్ద ఊరట అని చెప్పాలి. ఈ ప్రతిష్టాత్మక వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభ తేదీకి సంబంధించిన అధికారిక ముహూర్తాన్ని మరో 2 రోజుల్లో రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించనుంది.